హలో అండి. కరివేపాకు రైస్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకునైతే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఆకులనైతే సెపరేట్ చేసుకొని మిక్సీ జార్‌లో అయితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని నేను చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకైతే 2, 3 స్పూన్ ఆయిల్, అదేవిధంగా ఒక స్పూన్ అయితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత మనము పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేశాను. అదేవిధంగా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి ఈ విధంగా పల్లీలు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి అయితే మనము పేస్ట్ అయితే ఏదైతే పట్టుకున్నామో కరివేపాకు పేస్ట్, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ వరకు అయితే మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. దీని తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా కలుపుకొని మంచిగా అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వేడివేడి అన్నం అయితే పక్కన పెట్టుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. దాంట్లో చల్లారిన తర్వాత దీంట్లోకి ఈ పేస్ట్ అయితే మంచిగా కలుపుకున్న తర్వాత అంతేనండి, మనకు కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.